డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటుగా బిగినర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఎంత అమౌంట్తో స్టార్ట్ చేస్తే మనకు ప్రాఫిటబుల్గా ఉంటుంది, ఎంత అమౌంట్తో స్టార్ట్ చేస్తే మనం గెయిన్స్ను చేయొచ్చు అనేది చాలామందికి డౌట్స్ అనేవి ఉంటాయి. చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయాలి, ఎంత అమౌంట్తో స్టార్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఎలా స్టార్ట్ అయింది, సో ఇన్వెస్ట్మెంట్ ఎంతతో స్టార్ట్ చేయడం జరిగింది, సో లర్నింగ్ అనేది ఎక్కడ ఫెయిల్యూర్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసినట్లయితే మనకు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి తెలుగు మిత్రుడు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తోటి తెలుగు మిత్రులకు మన వీడియోస్ను షేర్ చేయండి. ప్రతి మిత్రులకు కూడా ఇవి వీడియోస్ అనేటివి చాలా వరకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అన్నది, అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కు కావాల్సినటువంటి సూచనలు అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అవసరం. ఎందుకంటే సూచనలు లేకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూచనలు తీసుకొని ఫౌండేషన్ అనేది డెవలప్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్కు తగినటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా ఉంటాయి. సో స్టాక్ మార్కెట్లో మనం ఎంత అమౌంట్తో ఇన్వెస్ట్ చేయొచ్చు? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్తో అయినా సరే స్టార్ట్ చేయొచ్చు, 200 రూపీస్తో అయినా స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది అనుకుంటుంటారు ఎక్కువ అమౌంట్ ఉంటేనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అది కరెక్ట్ కాదు. తక్కువ అమౌంట్తో కూడా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మంత్లీ మనం ఒక 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు పెట్టుకుని కొన్ని స్టాక్స్ను కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అయితే మనం ఎలాంటి స్టాక్స్ను తీసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ని తీసుకుంటే మనకు మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం మంచి స్టాక్ను సెలెక్ట్ చేసుకుంటామో ఆ స్టాక్ ప్రైస్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే కొంత సమయంలో ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. అదే కాకుండా ఏవైతే స్టాక్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయకుండా ఉంటాయో, ఏవైతే స్టాక్స్ ఫేక్ స్టాక్స్ కానీ లేకుండా ఉంటే, ఏవైతే స్టాక్స్ ఎక్కువ ఫ్రాడ్ చేస్తున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి స్టాక్స్ మనం తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనం పెట్టినటువంటి అమౌంట్ అనేది మనం లాస్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏదైనా ఒక స్టాక్ను ఇప్పుడు కొనుక్కొని కొద్ది రోజులు మనం దాన్ని హోల్డ్ చేసుకొని, లేకుంటే కొద్ది రోజులు అలాగే మన దగ్గర పెట్టేసుకొని ఆ తర్వాత సేల్ చేయడాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటారు అనమాట. సో అదేవిధంగా మనం ఇదే రోజు కొనేసి, ఈరోజు ఒక స్టాక్ను కొన్నాం, మార్నింగ్ కొన్న తర్వాత ఆ స్టాక్ వచ్చేసి ఒక 1 రూపీ పెరుగుతూనే మనం వెంటనే అమ్మేసి ఆ 1 రూపీ ప్రాఫిట్ను తీసుకున్నాం అనమాట. సో దీన్నే మనం వచ్చేసి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కానీ, లేకుంటే ఇంట్రాడే ట్రేడింగ్ అని చెప్పేసి కూడా మనం అంటాం అనమాట. అయితే ఇంట్రాడేలో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే రిటర్న్స్ అనేటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట. లాంగ్ టర్మ్లో చేసే వాళ్ళకన్నా ఇంట్రాడేలో చేసే వాళ్ళకు ప్రాఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అయితే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం టెక్నికల్గా అనలైజ్ చేసుకుని స్టాక్ను కొని ట్రేడ్ చేస్తామో అప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే బ్లైండ్గా మనం ఏదైనా టిప్స్ మీద డిపెండ్ అయ్యో, ఏదో కంపెనీస్ ఇచ్చేటువంటి ఈ టిప్స్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడైతే మనం ట్రేడ్ చేస్తామో అలాంటి సందర్భాల్లో మనం ఎక్కువగా లాస్ అయ్యేదానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ స్టాక్ మార్కెట్లో ఈక్విటీ స్టాక్స్తో పాటు కొన్ని ఫ్యూచర్స్ అని చెప్పేసి, ఆప్షన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వీటిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చు. వాటిలో రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈక్విటీస్తో పోల్చుకుంటే, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడంతో పోల్చుకుంటే ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ మనకు రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువలన ఈ బిగినర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మనం ఈక్విటీ స్టాక్తోనే చేయాలన్నమాట. ఈక్విటీస్లో కనీసం 1 ఇయర్ మనం ట్రేడ్ చేసినట్లయితే మనకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మీకు చేసేటువంటి ఇంకో సజెషన్ ఏంటంటే, ఒక 2000 రూపీస్ కానీ 2000 నుంచి 5000 రూపీస్లో మీరు ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ 6 మంత్స్ కానీ అలాగే 1 ఇయర్ వరకు కూడా మీరు ఈ తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే లెర్నింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ లెర్నింగ్ అనేది ఎప్పుడైతే మీరు జరుగుతుందో, లెర్నింగ్ అనేది మీరు ఎప్పుడైతే ఖచ్చితంగా నేర్చుకుంటారో అప్పుడు ప్రొఫెషనల్గా మీరు ట్రేడ్ చేయడానికి, మీ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్లోనే రిటర్న్స్ అనేవి ఎక్కువ సంపాదించుకోవడానికి కూడా మీకు స్కోప్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి
ఇనిషియల్గా ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది. మీకు చాలా సందర్భాల్లో తప్పుగా ఆర్డర్స్ కూడా ప్లేస్ చేస్తుంటారు అనమాట. బై ఆర్డర్స్ బదులు సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తుంటారు. సో ఒక్కొక్కసారి స్టాక్స్ను కొనడం పోయేసి ఇంకో ప్రైస్లో అమ్మేస్తుంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని చాలా జరుగుతుంటాయి. దాంతోపాటు స్టాక్ మార్కెట్ ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది, ఏ విధంగా ఫ్లక్చుయేట్ అవుతుంది, ఏ విధంగా రిజల్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఫ్లక్చుయేట్ అవుతుంది, అలాగే స్టాక్ మార్కెట్ ఏ సందర్భాలలో వేరే కంట్రీల న్యూస్ వలన ఇంపాక్ట్ అవుతుంటుంది, ఇలాంటివన్నీ కూడా మీకు డైలీ అబ్జర్వ్ చేస్తుంటే, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఒక ఐడియా అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఖచ్చితంగా సస్టైన్ కావాలంటే స్టాక్ మార్కెట్ ఫీల్డ్లో తప్పకుండా మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి కొద్ది రోజులు కంటిన్యూస్గా ట్రేడ్ చేసినట్లయితే మీకు మంచి అనుభవం అనేది వస్తుందన్నమాట. సో అలాగే మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలామంది మిత్రులు లోన్స్ తీసుకోనో లేకుండా ఉంటే అప్పు తీసుకోనో లేకుంటే గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెడుతుంటారు. సో అది కరెక్ట్ పద్ధతి కాదనమాట. సో మనం ఎప్పుడు కూడా ఇలాంటి రాంగ్ మెథడ్స్ను ఎంచుకోకూడదు. మనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులో, మనం సేవ్ చేసినటువంటి డబ్బులో కొంత భాగాన్ని మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొత్తం మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి రిస్క్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు నేర్చుకోవాలి. ఇన్ కేస్ మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే మీరు చేసేటువంటి ఈ తప్పుకు మీరు ఇక్కడ పోయేటువంటి లాస్కు మీ కంప్లీట్ ఫ్యామిలీ కానీ మీ డిపెండెంట్స్ కానీ ఇక్కడ వచ్చే సఫర్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు విన్ అయ్యారనుకోండి, మీకు ఎక్కువ డబ్బులు వచ్చాయి, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇన్ కేస్ ఇక్కడ లాస్ అయినట్లయితే ఎక్కువ మంది లాస్ అవుతుంటారు కాబట్టి తెలిసి తెలియక, సో లాస్ అయినట్లయితే అందరూ కూడా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సంపాదించిన అమౌంట్లో ఏదైతే అమౌంట్ మీరు సేవ్ చేస్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ మీరు సంపాదిస్తున్నారు అనుకోండి, దాంట్లో ఒక 5,000 రూపీస్ మీరు సేవ్ చేస్తున్నారు. ఆ 5,000 రూపీస్లో ఒక 1,000 రూపీస్ లేక 1,500 మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. మిగిలినటువంటి అమౌంట్ను మీరు ఈ ఎల్ఐసి పాలసీస్లో కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో కానీ, లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ, లేకుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ, ఇలాంటివి ఏదైనా సరే ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మొత్తం అమౌంట్ను ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. కొన్ని సందర్భాల్లో మన స్టాక్స్ లాస్లో ఉన్నప్పుడు కొన్ని ఇయర్స్ తరబడి కూడా మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అలాంటి సందర్భాలలో మనకు వచ్చేసి అమౌంట్, మన క్యాష్ అనేది కావాలనుకుంటే అలాంటి సందర్భాల్లో కూడా మనం ఇక్కడ ఫేస్ చేయాల్సి ఉంటుంది, రిస్క్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసేటువంటి అమౌంట్ను ఖచ్చితంగా డైవర్సిఫై అనేది చేయాలన్నమాట. దీన్నే ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ అనేది అంటారు. సో మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ను డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు మనం డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇన్వెస్ట్ చేయడం వలన, డిఫరెంట్ మెథడ్స్లో ఇన్వెస్ట్ చేయడం వలన మనకు బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తప్పకుండా మనము ఒక ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మనం ఏదైనా ఒక స్టాక్స్లో పెట్టుకున్నాము, ఆ స్టాక్స్ డౌన్ అయ్యాయి, ఏదైనా ఇమ్మీడియట్గా మనకు క్యాష్ అవసరం వచ్చింది. అలాంటప్పుడు మనం స్టాక్స్ను సెల్ చేయాలనుకుంటే, సెల్ చేసినట్లయితే మనకు లాసెస్లో మనం ఎగ్జిట్ కావాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది కొంత అమౌంట్ను మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నట్లయితే మీరు స్టాక్స్కు చూడాల్సిన అవసరం లేదు. దీంట్లోంచి అమౌంట్స్ మీరు రెగ్యులర్గా విత్డ్రా చేయాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట. మీరు తప్పకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసుకొని ఆ తర్వాత కొంత అమౌంట్ను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. పూర్తి అమౌంట్ని ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. సో దాంతోపాటు మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఇన్వెస్ట్ చేసేటువంటి అమౌంట్ను కూడా మనం డైవర్సిఫై చేసుకోవాలి. డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము చిన్న స్టాక్స్ ఉన్నాయి, కొన్ని జేపీ అసోసియేషన్ కానీ, లేకుంటే ఇంకా కొన్ని ఆంధ్ర బ్యాంక్ కానీ, ఎస్డిఐఎల్ కానీ, ఇట్లాంటి కొన్ని మంచి స్టాక్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది మనకు అనవసరం. మనకు ఎటువంటి రిటర్న్స్ ఇస్తున్నటువంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది మాత్రమే మనం చూసుకోవాలి. సో ఎందుకంటే ఇక్కడ మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఏదో ఒక స్టాక్స్లో పెట్టేస్తున్నామో అనేది కాదు ఇక్కడ మ్యాటర్. సో మనకు ఏదైతే రిటర్న్స్ ఇస్తుందో అలాంటి స్టాక్స్లో మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో మనం పొరపాటున ఏదైనా సరే తప్పుగా రాంగ్గా ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసినట్లయితే అక్కడ మనకు లాస్ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనం కరెక్ట్ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక బ్రాండ్ను బట్టో, లేకుంటే ఒక నేమ్ను బట్టో, లేకుంటే వేరే వాళ్ళు చెప్పారనో మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. మనం ఖచ్చితంగా అనలైజ్ చేసుకొని, మనం అర్థం చేసుకొని, లేకుంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ డెసిషన్ తీసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. లాంగ్ టర్మ్లో కానీ, షార్ట్ టర్మ్లో కానీ. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే 1 year కానీ 1.5 year కానీ మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత, టెక్నికల్ అనాలిసిస్ కానీ, ఫండమెంటల్ అనాలిసిస్ కానీ, కొన్ని స్ట్రాటజీస్ని కానీ నేర్చుకున్న తర్వాత
స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకోవడం కొంచెం మెథడ్ అనేది మీకు ఈజీ అనేది అవుతుంది. దాంతోపాటు మీ రిటర్న్స్ కూడా పెరుగుతూ వస్తాయన్నమాట. మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి అమౌంట్కు మీకు వచ్చేటువంటి రిటర్న్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాక్ మార్కెట్లో ప్లైన్గా ఇన్వెస్ట్ చేయకుండా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసి ఎప్పుడైతే మీరు సస్టైన్ అవుతారో, మార్కెట్లో ఎప్పుడైతే కన్సిస్టెంట్గా మీరు రిటర్న్స్ను రాబట్టగలుగుతారో, కన్సిస్టెంట్గా రిటర్న్స్ అంటే రెగ్యులర్గా రోజు డబ్బు సంపాదించడం అనేది ఈవెన్ నాకు కూడా కాదనమాట. ఒక్కొక్క సందర్భాలలో లాస్ అవుతుంటాం. ఎప్పుడైతే మనం లాస్ అవుతుంటామో మన లాస్ అనేది చాలా తక్కువగా ఉండాలి. ఎప్పుడైతే మనం రిటర్న్స్ వస్తున్నాయో అప్పుడు మన రిటర్న్స్ అనేవి ఎక్కువగా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం టెక్నికల్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేసుకోవాలి. అలాగే టెక్నికల్ అనాలిసిస్ అనేది నేర్చుకోవాలి అనుకుంటే కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. అంటే బేసికల్గా ఎప్పుడైతే మీరు స్టాక్ మార్కెట్లో స్టార్ట్ చేస్తారో వెంటనే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోలేరు. ఎందుకంటే దాంట్లో చాలా వర్డ్స్ కానీ చాలా టెక్నికల్ టర్మ్స్ కానీ మనకు ఉంటాయన్నమాట. సో ఇనిషియల్గా పోయేసి మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తే మనకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి మనం కొద్ది రోజుల తర్వాత ఒక 6 months కానీ 7 months కానీ ట్రేడ్ చేసి ఆ తర్వాత మనం కొన్ని టెక్నికల్ టర్మినాలజీస్ని తెలుసుకొని ఆ తర్వాత మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే, ఆ తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నట్లయితే మనకు మంచి ఉపయోగం అనేది ఉంటుందన్నమాట.